ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాల సందర్భంగా నరేంద్రుడి యొక్క పాలన గురించి మీరు నాలుగు మాటలు చెప్పవలసిన పోరాడు. నందమూరి తారక రామారావు కొన్ని పవిత్రంగా చేసిన సంవత్సరాలు కూడా అయోధ్య శ్రీరాముడి పంచాయతీ తీర్పం దాకా కొన్ని విధాలు పెట్టి ఈ రోజు నాడు అయోధ్యలో పంచాయతీ మన రామదేవుడు మనకు కావాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు మనకు కాబట్టి మనం ఎంతో విమర్శించాలి. మనం కూడా మళ్ళీ వచ్చే దాంట్లో కూడా మన నరేంద్ర మోడీని మనం విమర్శించుకుంటే మన కాలం మనకు బాగుంటుంది. ఇతర దాన్ని తెచ్చి పెట్టుకున్నాక లేదు సమస్యలు మనకు కలుగుతాయని చెప్పారు. విద్యాలను కూడా అటువంటి విద్యాలను చేసేదాన్ని కూడా మన నరేంద్ర మోడీ విద్యార్థులు దేవుడు చేస్తున్నారు. మనకు నరేంద్ర మోడీ గారే ప్రభుత్వం బాగుందని చెప్పి మనం కరోనా కాలంలో ఆయన చేసినటువంటి సేవలు కరోనా కాలంలో కూడా ఆయన లేని సమస్యలు కూడా లేకుంటే మనకు కరోనాలో మనకు కత్తి లేక యుద్ధం లేక నరేంద్ర మోడీ కత్తిని యుద్ధం చేసే వాళ్ళని చెప్పారు. కత్తి లేని సమయంలో మనం కరోనాను మనం నిర్ణయం చేసుకోవడానికి మన పరిసరం లేదని చెప్పారు. మనకు బియ్యం ఉచితంగా 5 సంవత్సరాలు ఇస్తున్నాడు. మన ఖచ్చితంగా మనకు బియ్యం కూడా ఎటువంటి చేస్తున్నాయి కానీ మనకు బియ్యం నడిపినాడు. కొన్ని సంవత్సరాలు 6 రోజులు కూడా కిలో 2 రూపాయల బియ్యం అని చెప్పేసి ఇచ్చినాడు. 2 రూపాయల కానీ మనకు రూపాయి కానీ మనకు బియ్యం ఇచ్చినాడు. ఉచితంగా ఇస్తున్నాడు, ఉచితం ఇచ్చినాడు. కాబట్టి అటువంటి కూడా మనకు నరేంద్ర మోడీ ఖచ్చితంగా మనకు కావాలని మనకు నరేంద్ర మోడీ మనకు కావాల్సింది. మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలు చేసిన వాళ్ళని నరేంద్ర మోడీ మనకు కావాలని బాగుంది. ప్రభుత్వం అయితే ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం లేని దాన్ని దేశం బాగుపడుతున్నాడు. దేశంకి మనల్ని విమర్శించున్నారు. పేద ప్రజలు న్యాయం చేసే వ్యక్తినే మనం విమర్శించాలి. న్యాయం చేసే వాళ్ళ సొమ్ము వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. మనకు ప్రజలను ఎవరు ఆకర్షిస్తారో వాళ్ళంటే మనం మోడీ గారే మనం తప్ప మిగతా ఎవరు ఏం చేయలేదని చెప్తున్నారు. జై శ్రీరామ్. మన నరేంద్ర మోడీ తప్ప మిగతా వాళ్ళు శ్రీలక్ష్మ తినాలంటే కూడా పేదలకు ఇల్లు కావాలన్నా ఒక రైతాంగానికి మేల్పరచాలన్నా మన రైతాంగాన్ని బాగుపరచాలంటే కూడా మన నరేంద్ర మోడీ డబ్బులు వేసిన కూడా దీనికి పొదుపులు అంటారు అన్నీ చేయమంటారని చెప్పి అనుకున్నారు కూడా.